హనుమకొండ జిల్లా పరకాలలోని ఫర్టిలైజర్ షాపులను అధికారులతో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ప్రైవేట్ డీలర్స్, ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న విత్తన నిల్వలను పరిశీలించారు. రైతులకు సరిపడా పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు ఏ మేరకు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. జేడీ గారు, ఏడీ గారు, ఏఓస్ అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మేమందరూ ఈరోజు సీడ్ ప్రైవేట్ డీలర్స్, తర్వాత మన గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర కూడా స్టాక్ పొజిషన్ చూసాము, స్టాక్ రిజిస్టర్స్ చూసాము, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అవి అన్నీ కూడా రిజిస్టర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు మ్యాటర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఏమంటే సఫిషియెంట్ సీడ్స్ ఉన్నాయా లేదా అవి అన్నీ మొత్తం జిల్లా పొజిషన్లో కూడా రివ్యూ చేయడం జరిగింది. కాటన్ సీడ్స్, చిల్లీ సీడ్స్ అవి అన్నీ చూస్తే లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ ప్యాటర్న్ ప్రకారం కూడా సఫిషియెంట్గా పొజిషన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం డైలీ మాకు కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి వీళ్ళు డైలీ కూడా రివ్యూ చేస్తున్నారు కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో. ఎక్కడైనా చిన్న ఇష్యూ వస్తే కూడా మేము డెఫినెట్లీ రిపోర్ట్ చేసేసి అక్కడ నుంచి ఫ్రెష్ బ్యాచ్ కూడా తెప్పిస్తాము. దట్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక గ్రీన్ మన్యూర్ డాంచా గురించి కూడా కొంచెం అది కూడా నెక్స్ట్ 10 days వరకు పీరియడ్ ఉంటుంది కాబట్టి మేము కూడా ఇంకొక లాట్ రావడానికి ఇప్పుడు నెక్స్ట్ 2-3 days ఇంకొక లాట్ వస్తుంది అని జేడీ గారు తెలియజేశారు. సో ఇది రెండు చూసేసి సఫిషియెంట్ ఉంటాయి, ఇంకా డిమాండ్ ఉంటే అవి అన్నీ కూడా మేము డెఫినెట్లీ తెప్పిస్తాము. వీఆర్ ఆల్ ఆన్ అలర్ట్. ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఫామ్ చేసాము అట్ జిల్లా లెవెల్. మెనీ టీమ్స్ ఇప్పుడు తిరుగుతున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, వీళ్ళందరూ మనం తిరిగి డెఫినెట్లీ నకిలీ విత్తనాల పైన స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో అవి అది అలౌ చేయలేం. అండ్ లాస్ట్ ఇయర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో బాగా కోఆర్డినేషన్ చేసేసి చాలా కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం